సింధు నది ఒప్పందం రద్దు చేయడం అనేటటువంటిది ఎప్పటి నుంచినో అంటున్నది కానీ అప్పుడు ఏది పఠాన్కోట్ అప్పుడు వచ్చింది ఆ టాపిక్. అదే సందర్భంలో పుల్వామా అటాక్ అప్పుడు వచ్చింది. ఈ దఫా మాత్రం చేసి పడేశారు. దీని ఇంపాక్ట్ ఏంటంటే ఈ ఒప్పందం నిలిపేత పాకిస్తాన్ ఎండబెట్టబోతోంది. ఆ దేశంలో నీటి సరఫరా అత్యధికంగా ఈ నదుల మీదనే ఆధారపడి ఉంది. ఆ దేశంలో 23.7 కోట్ల మంది ప్రజలు తాగునీటి అవసరాలకి ఈ జలాలనే వాడతారు. కరాచీ, లాహోర్, ముల్తాన్ నగరాలు నేరుగా ఈ నదుల నీటిని ప్రజలకు అందిస్తున్నాయి. పాక్ వ్యవసాయానికి వాడే నీటిలో 80% ఈ ఒప్పందం కింద లభించేది. 16 లక్షల హెక్టార్లు సాగవుతోంది. ముఖ్యంగా పాకిస్తాన్ రాజకీయాలు, సైన్యాన్ని శాసించే పంజాబ్ ప్రావిన్స్కి ఇది జీవనాడి లాంటిది. అదే జీడిపిలో 23% వ్యవసాయం నుంచి లభిస్తుంది. ఈ గ్రామీణ ప్రాంతాల్లో 68% ప్రజలు దీని మీదనే ఆధారపడ్డారు. సింధు బేసిన్ నుంచి పాక్కి 154.3 మిలియన్ ఎకరాల అడుగు నీటిని ఏటా సరఫరా చేస్తుంది ఎంఏఎఫ్ని. ఆ దేశ ఆహార భద్రతకి ఇది చాలా కీలకం. పాకిస్తాన్ ఇప్పటికే తీవ్రమైన నీటి కరువులో ఉంది. ఆ దేశ ఇరిగేషన్ మేనేజ్మెంట్ అధ్వాన్న స్థితికి చేరింది. భూగర్భ జలాలు పడిపోతున్నాయి. కొన్ని ప్రాంతాలు ఉప్పు నీరు చొచ్చుకొస్తోంది. పాకిస్తాన్ విద్యుత్ కీలకమైనటువంటి మంగళ డ్యామ్ని జీలం నది మీదనే నిర్మించారు. ఇది ఏటా ఆ దేశ విద్యుత్ ఉత్పత్తిలో 8% ఎక్కడి నుంచినే జరుగుతుంది. సింధు నది మీద నిర్మించిన తర్బెలా డ్యామ్ పాక్ వినియోగంలో 16% సమానమైన విద్యుత్తుని తయారు చేస్తుంది. తాజాగా సింధు జలాల ఒప్పందంతో పాక్లో 24% జల విద్యుత్తు మీద ప్రతికూల ప్రభావం చూపెడుతుంది. మరోవైపు తనకు ఇప్పటికే వస్తున్న నీటిని నిల్వ చేసుకునే సామర్థ్యం పాకిస్తాన్ దగ్గర లేదు. రిజర్వాయర్ లేవు. అక్కడ మంగెలా, తర్బెలా డ్యాములు కేవలం 14.4 ఎంఏఎఫ్ నీటిని మాత్రమే నిల్వ చేయగలరు. పాకిస్తాన్ వాటాగా ఏటా లభించే నీటిలో ఇది కేవలం 10%. పాకిస్తాన్ జీడిపిలో 25% ఈ నదుల నుంచినే లభిస్తోందంటే భారత నిర్ణయం ఆ దేశానికి ఎలాంటి దెబ్బ అనేది అర్థమవుతుంది. గతంలో సింధు జలాల కమిషనర్గా పనిచేసిన ప్రదీప్ కుమార్ సక్సేనా దీని మీద స్పందిస్తూ నదికి ఎగువ భాగాన ఉన్న దేశంగా భారత్కి అధిక ఆప్షన్లు ఉంటాయి. ఈ ఒప్పంద రద్దుకు తొలడుగ్గా ఈ సస్పెన్షన్ చూడొచ్చు. ఈ ఒప్పంద రద్దుకు సరైన ప్రొవిజన్లు ఏమీ లేవు. కానీ వియన్నా కన్వెన్షన్ ఆన్ లా ఆఫ్ ట్రీటీస్లోని ఆర్టికల్ 62 ప్రకారం పరిస్థితులు ఉంటే రద్దు చేసుకోవచ్చు. సింధు జలాల ఒప్పందం కింద కిషన్ గంగా, ఇతర రిజర్వాయర్లో పేర్కొన్న బురదను తొలగించేందుకు నీటిని విడుదలని ఈ ఒప్పందం ఆపుతుంది. ఎందుకంటే ఇప్పుడు నీరు దిగువకు విడుదల చేస్తే మళ్ళీ నీళ్లు నింపేందుకు ఆగస్టు వరకు ఎదురు చూడాల్సిందే. తాజాగా ఒప్పందం సస్పెన్షన్తో ఎప్పుడంటే అప్పుడు దిగువకు విడుదల చేసి తాజా నీటిని నింపుకునే అవకాశం లభిస్తుంది. నిజంగా భారత్ ఇలా చేస్తే పాకిస్తాన్, పంజాబ్ ప్రావిన్స్ పంటలు తీవ్రంగా దెబ్బతింటాయని చెప్తున్నారు. ఇక వర్షాకాలంలో నీటి నిల్వల మీద ఆంక్షలు తొలగిపోయినట్లే కశ్మీర్లో జీలం నది వరదలు రాకుండా నిర్మాణాలు చేపట్టేలా స్వేచ్ఛగా చర్యలు కూడా తీసుకోవచ్చు. భారత నిర్ణయం ప్రభావం తక్షణమే పాకిస్తాన్ మీద కనిపించకపోవచ్చు, కానీ నీటి ప్రవాహాన్ని వెంటనే ఆపడం సాధ్యం కాదు. సింధు జలాలు నిల్వ చేయడానికి మళ్లించడానికి తగిన వసతులు లేవు. ఇప్పటి వరకు ఉన్న ఒప్పందం కారణంగా సింధు, జీలం, చెనాబ్ నదుల ప్రవాహానికి ఆటంకం కలిగించే నిర్మాణాలు చేపట్టకూడదు. కాకపోతే తక్షణమే 5-10% ప్రవాహాన్ని మాత్రం తగ్గించవచ్చు. ఒప్పందం నిలిపేతో భారత్ స్వేచ్ఛగా నిర్మాణాలు చేపట్టచ్చు. ఇక్కడ భారీ డ్యాములకు ఏళ్ల సమయం పట్టచ్చు, కానీ ఒక్కసారి నిర్మాణాలు జరిగితే పాక్ గొంతు ఎండిపోతుంది. మహా అయితే పాక్ ప్రపంచ బ్యాంక్ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ చెప్పుకోవడం తప్పించి ఏం చేయలేదు.